హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిత్రవిందా ట్యూబ్. ఈరోజు ఫస్ట్ టైం నేను మిత్ర ఇద్దరం వందే భారత్ ట్రైన్ ఎక్కబోతుంది. చాలా ఎగ్జైట్గా ఉంది. చాలా రోజులు అనుకున్నాం కానీ ఎప్పుడు ఈ అవకాశం రాలేదు. మిత్ర చూడండి హాయ్ చెప్పండి, చక్కగా చెప్తుంది. అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నారు. అది ఎంతసేపు ఉంటుంది అని మామూలుగా మిత్ర రీల్స్లో వాటిలో చూస్తే 1-2 మినిట్స్ ఓపెన్ ఉంటాయి, తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి అని ఉంది. సో దానివల్ల టెన్షన్ పడిపోతుంది. వాళ్ళు దిగటానికి టైం పడుతుంది, మళ్ళీ నేను ఎక్కడానికి టైం పడుతుంది. ఈ లోపల డోర్ క్లోజ్ అయిపోతే ఎలా మంది అని నేనేం కాదు, నేను స్లోగా వెళ్దాము. మాకేమో ఇంజన్ తర్వాత ఉండే ఫస్ట్ బోగియే వచ్చింది, C1. అమ్మయ్య మొత్తం మీద ఎక్కేసాము. ఇంకా వెళ్ళి సీట్ ఎక్కడ ఉందో చూసుకొని కూర్చున్నామంటే ఈ డోర్స్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే డోర్స్ అండి. మిత్రాకి తెలియదు సీట్ నెంబరు. సో అమ్మ చూడవా అని ఉంటుంది. కానీ మేము వెళ్ళే వరకు ఏం జరిగిందంటే మా సీట్లో ఆల్రెడీ వేరే ఆయన కూర్చున్నారు. సో మేము మా నెంబర్ చెప్పగానే ఆయన లేసి వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు కూర్చున్నామన్నమాట. ఇప్పుడు కూర్చున్న 3 మినిట్స్కి వాటర్ బాటిల్, స్నాక్స్ సెట్ వచ్చేసింది. ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పి చూస్తున్నాను. ఒక కచోడీ ఇచ్చారు, క్యారమెల్ పాప్కార్న్ ఇచ్చారు, మిల్లెట్స్ తోటి ఒక మిక్చర్ ఇచ్చారు, జ్యూస్, ఇన్స్టెంట్ టీ పౌడర్ ఇచ్చారు, ఇన్స్టెంట్ మసాలా టీ అనేది తాగం కాబట్టి దాని పక్కన పెట్టేసాను. ఇది చక్కగా ఎంజాయ్ చేస్తాను. రాజమండ్రి వచ్చేసింది మేము చూసేలోపే. గోదావరి గట్టు మీద టెంపుల్స్ అవి ఉంటాయి కదా, అవి చూసుకుంటే పాప్కార్న్ తింటున్నాను. నాకు చాలా ఇష్టం అన్నమాట ఇట్లా. ఈ లోపల ఒకటి గమనించాము, ఇది అపర్ణ అని. అపర్ణ అంటే నా పేరేనండి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ అని హైదరాబాద్లో ఉంది. వాళ్ళలో అది పెట్టింది, అది చూస్తూ ఉన్నాం. కానీ సన్సెట్ అవుతుంది. మబ్బుల్లోంచి ఆ సూర్యుడు అసలు భలే అనిపించిందండి. అలా నేచర్ని చూసుకుంటారు, అలా వెళుతున్నాను. చాలా బాగా నచ్చింది. కిరణాలు చూడండి ఎంత బాగా డ్రాయింగ్ ఆర్టిస్ట్ వేసినట్టు. ఇస్కాన్ టెంపుల్ అండి, రాజమండ్రి. నేను మిత్రవాడ రాజు వెళ్ళాము. రాజమండ్రిలో గోదావరి గట్టి స్టార్ట్ అయిపోయింది. ఎంత ఇష్టమైనా నాకు అని చెప్పి మిత్రకి ఇస్తాను. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడల్లా వచ్చేవాళ్ళం మిత్ర అని చెప్తున్నాను. నువ్వు పుట్టక ముందు కూడా వచ్చాను. ఈలోగా ఈ టర్నింగ్లో నుంచి చూడండి ఇచ్చింది రాజమండ్రి. చాలా బాగా బ్రిడ్జ్ స్పెషాలిటీ ఒకటి ఉంటుంది. ట్రైన్ వెళ్తుంది. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో 4 అని చెప్తారు కదా, వాటర్ వే, రైల్వే, ఎయిర్వే, రోడ్ వే అని. ఆ 4 కూడా ఈ బ్రిడ్జ్ దగ్గర ఉంటాయండి. రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ బోట్ వెళ్తే గోదావరిలో మధ్యలో మేము ట్రైన్, మా పైన బస్సు చూసి వెళ్తున్నాయి రోడ్ ట్రాన్స్పోర్ట్. అలా ఇక్కడ చెప్తున్నాను అనమాట. రాజమండ్రి గోదావరి గట్టు మీద గుడి కనిపిస్తున్నాను. ఇట్లా శివాలయం ఇక్కడ ట్రైన్లో కూడా కనిపిస్తుంది. అన్నీ గుళ్ళు, అయ్యప్ప గుడి ఉంటుంది, శివాలయం ఉంటుంది, రామాలయం ఉంటుంది, చాలా గుడి ఉంటుంది, ఇస్కాన్ టెంపుల్. ఇలాగా ఎట్లా ఉంది, బాగుందా? విజయవాడ అవన్నీ కూడా వచ్చినాయి. నేను అక్కడ లాక్ చేయలేకపోయాను, పడుకున్నాము. ఖమ్మం వచ్చేసింది. దిగు 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 అనుకుంటే దిగిపోయాను. ఇక్కడ ఇక్కడ నుంచి వందే భారత్ ఎలా ఉంది? బాయ్ వందే భారత్ చెప్పు. బాయ్ వందే భారత్ అని. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇంకా అలా కొంతసేపు వరకు ఆ వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయే వరకు దాని దగ్గర. ఓకే గాయ్స్, నెక్స్ట్ బ్లాగ్.